ఓయ్, నేను ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. నేనంటే ఎందుకురా అంత ఇష్టం? నిన్ను చూసేసాయే నవ్వు నిధి నచ్చేసిందే నీకోసం ఆ చిన్నదా ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో అనేది సాంగ్ తోటి మన ఇన్స్టాగ్రామ్ ఐడిలో చూడండి. మీకు ఈ సాంగ్ అనేది నచ్చుతుందని అనుకుంటున్నాను. సాంగ్తో పాటు డైలాగ్ అనేది మన సబ్స్క్రైబర్ నాకు 1 వీక్ నుంచి ఈ డైలాగ్ మీద చేయమని చాలా రిక్వెస్ట్ అయితే చేశారు. ఓకే, డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక మంచి ఫీల్ అయితే ఉంది ఈ సాంగ్లో కానీ డైలాగ్లో కానీ, నాకు చాలా బాగా నచ్చింది. డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, ఇంకోటి ఏంటంటే కొంచెం టైం ఉంటే ఎండ్ వరకు చూసి మీ బ్రదర్ని సపోర్ట్ చేయండి. చాలామంది లైక్ చేస్తలేరు ఫ్రెండ్స్, కొంచెం లైక్ చేయండి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మీ నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తాను, ఏంటంటే లైక్ చేయడం మాత్రమే. వీలుంటే ఎండ్ వరకు చూడండి, సరేనా? ఇప్పుడైతే మనం టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ చేయనికే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎండ్ వరకు అయితే చూడండి, కైన్ మాస్లో కూడా చేసుకుంటారు కాబట్టి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు. నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఫ్రెండ్స్, మీరు కైన్ మాస్టర్లో కూడా చేసుకోండి. మీకు అలర్ట్ మోషన్ సపోర్ట్ చేయకపోతే కైన్ మాస్టర్ ప్రీసెట్ ఇస్తాను. నేను కొన్ని గ్రాఫిక్స్ అయితే యూజ్ చేసినాను. అవి నచ్చకపోతే వేరేదైనా పెట్టుకోవచ్చు, కానీ యూజ్ చేయండి మీకు నచ్చితే, సరేనా? ఓకే, ఎందుకంటే చాలామంది ఫీల్ అవుతారని నేను మళ్ళీ కొంచెం టైం వేస్ట్ చేసి కూడా మీకోసం అయితే ప్రీసెట్ ఇస్తున్నా. ట్రై చేయండి, నచ్చితేనే ట్రై చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో సేక్ ఎఫెక్ట్ అండ్ బీట్ మార్క్ ఇచ్చాను. ఇవి రెండైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. బీట్ మార్క్ అంటే మీరైతే ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. చాలామంది మీరు వీడియో ఇవ్వండి అని కొంతమంది చెప్తే మాకు లిరికల్ ప్రీసెట్ ఇవ్వమని చాలామంది చెప్తున్నారు, కాబట్టి నేను ప్రీసెటే ఇస్తున్నాను. నేను కొత్త ఫాంట్స్ కూడా తీసుకొస్తాను, కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో ఈ ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. దాంతోపాటు ఇక్కడ నేను ఒక టెక్స్ట్కి ఓఏ అనే టెక్స్ట్కి నేను యానిమేషన్ చేశాను, కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకోండి. అండ్ దాంతోపాటు మిగతా డైలాగ్ ఏదైతే ఉన్నాయో టెక్స్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి, మిగతా దానికి పేస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి, మిగతా దానికి కూడా పేస్ట్ చేస్తున్నాం కాబట్టి మిగతా దానికి కూడా పేస్ట్ చేసుకోండి, మళ్ళీ మర్చిపోవద్దు. ఓకేనా, ఇలాగైతే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మీరైతే 5 సెకండ్ 22 మిల్లీ సెకండ్ ధర ఒకసారి వచ్చేసేయండి. ఎందుకంటే అక్కడ నుంచి మనకు రెడ్ లైన్ ఉందా, మీకు పైన కనిపిస్తుందో లేదో, ఈ రెడ్ లైన్ చూసుకొని ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు ఎక్కువ లెంత్ కూడా కాదు వీడియో అనేది. కింద +సెకండ్ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎవరిదైనా కావచ్చు. నేను యూజ్ చేసిన ఫొటోస్ మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఓకే, డెఫినెట్లీ పెడతాను, నమ్మకం ఉంటే చూడండి. ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ఫోటోని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఇదే ఫోటోని రెడ్ లైన్ ఉంది కదా, ఈ రెడ్ లైన్ దగ్గర వచ్చి కట్ చేసుకుంటున్నా. మళ్ళీ కింద +సెకండ్, మళ్ళీ మీడియా ఐకాన్, మళ్ళీ ఇంకో ఫోటో. ఈ ఫోటోని కూడా ఇలాగైతే జూమ్ చేసుకుంటాం. ప్రతి ఒక్క ఫోటోని మీరు రెడ్ లైన్ చూసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా కూడా పెట్టకండి, రెడ్ లైన్ చూసుకొని కట్ చేసుకోండి. నేను ఒకసారి అన్ని ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నా. ఇదైతే 20 సెకండ్ వరకు ఫొటోస్ అనేది నేనైతే మ్యూజిక్ పెట్టాను, ఎందుకంటే అంతకంటే ఎక్కువ అయితే ఏమొద్దు, ఎందుకంటే 20 సెకండే ఫొటోస్ ఎక్కువ వస్తుంది కాబట్టి 20 సెకండ్ వరకు పెట్టుకున్నాను. ఓకేనా, చూడండి, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగైతే ఫొటోస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేనైతే ఒక ప్రాసెస్ చెప్తాను, దాన్ని బట్టి ఫాలో అవ్వండి మీరు. ఒకసారి మనం స్టార్టింగ్లో ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే రావాలి, కాబట్టి దానికోసం మీరైతే బ్యాక్ వచ్చేయండి. బటర్ఫ్లై ఎఫెక్ట్ కోసం ఇక్కడ మనకు సేక్ ఎఫెక్ట్ అని ఒకటి ఇచ్చాను. ఇందులో నేనైతే లాస్ట్లో బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే ఇలాగైతే యానిమేషన్ అయితే చేశాను. ఎక్కువ ఇది కూడా కాదు మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బటర్ఫ్లైని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే ఇలాగైతే వస్తుంది. అన్ని 4 దాన్ని టిక్ చేసుకోండి. ఓకే, టిక్ చేసిన తర్వాత ఈ +సెకండ్ సెలెక్ట్ చేసుకోండి, కాపీ లేయర్. ఓకే, ఈ 4 కాపీ లేయర్ అయితే చేసి బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, బ్యాక్ వచ్చి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్లో మనకు 4 మిల్లీ సెకండ్ ధర ఒక బీట్ మార్క్ అయితే ఉండదు, 5 మిల్లీ సెకండ్ ధర. ఇక్కడ మనకు ఈ చిన్న +సెకండ్ సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ చేసుకుంటే ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే మొత్తం దానికి అప్లై అవుతుంది. నచ్చితే యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను స్టార్టింగ్ నుంచి ఫస్ట్ వరకు బటర్ఫ్లై ఎఫెక్ట్ బాగుంటుందని యాడ్ చేశాను. నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అందరూ యాడ్ చేయడానికి ట్రై చేయండి. దీనికి ఎఫెక్ట్ కూడా ఉంటుంది, షాడో కూడా పెట్టాను, పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బటర్ఫ్లై వచ్చింది, బ్యాక్ వచ్చేయండి. మీరు బ్యాక్ వచ్చిన తర్వాత సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు కొంచెం చూడండి, ఇదైతే కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉంటుంది ఫొటోస్ యాడ్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే స్టార్టింగ్ ఫోటో సెలెక్ట్ చేసుకుందాం, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకుందాం. ఓకేనా, కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ అయితే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను టైమింగ్ చెప్తాను, ఆ టైమింగ్ ఫోటో మాత్రమే యాడ్ చేయండి, మిగతా ఫొటోస్కి టచ్ చేయకండి. ఇక్కడ మనకు 5 సెకండ్ 22 మిల్లీ సెకండ్ ఏదైతే ఫోటో ఉందో ఈ ఫోటోని పేస్ట్ చేసుకోండి. ఓకే,
పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం జరిపితే ఇక్కడ మనకు 7 సెకండ్ 4 మిల్లీ సెకండ్ ధర ఇంకో ఫోటో ఉంటుంది, దీన్ని కూడా పేస్ట్ చేసుకోండి. మళ్ళీ కొంచెం లేదైతే జరిపితే ఇక్కడ చూడండి మనకు 8 సెకండ్ 22 మిల్లీ సెకండ్ ధర ఒక ఫోటో ఉంటుంది, దీన్ని కూడా పేస్ట్ చేసుకోండి. దీంతో 3 ఫోటో అయింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు 10 సెకండ్ 4 మిల్లీ సెకండ్ ధర కాకుండా ఇక్కడ మనకు 10 సెకండ్ 23 మిల్లీ సెకండ్ ధర ఒక ఫోటో ఉండేది, దాన్ని కూడా పేస్ట్ చేసుకోండి. ఓకే, దీంతో 4 ఫొటోస్ అయింది. మళ్ళీ కొంచెం జరిపితే ఇక్కడ మనకు 12 సెకండ్ 20 మిల్లీ సెకండ్ ధర ఒక లాంగ్ ఫోటో ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. దీంతో 5 ఫొటోస్ అయింది. ఇక్కడ మళ్ళీ 14 సెకండ్ ధర ఒక ఫోటో వస్తుంది లాంగ్ ఫోటో, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. దీంతో 6 ఫొటోస్. దాంతో లాస్ట్లో మనకు 16 సెకండ్ ధర ఒక ఫోటో వస్తుంది, దాంతోపాటు 18 సెకండ్ ధర ఒక ఫోటో వస్తుంది. ఓకే, ఈ ఫొటోస్ని అప్లై చేసి బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, మళ్ళీ సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన సేక్ ఎఫెక్ట్ ఫస్ట్ ఫోటో యూజ్ చేసిన కాబట్టి సెకండ్ ఫోటో ఉంటుంది, దాని తర్వాత థర్డ్ ఫోటో ఉంటుంది కాబట్టి సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం. కాపీ చేసిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేనైతే కొన్ని ఫొటోస్కి చెప్తాను, ఆ ఫొటోస్కి మాత్రమే అప్లై చేయండి. టైమింగ్ చెప్తాను, గుర్తు పెట్టుకుంటే మీకైతే ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు 11 సెకండ్ 8 మిల్లీ సెకండ్ ధర అక్కడ మనకు రెగ్యులర్గా 5 ఫొటోస్ వస్తుంది. ఓకే, 5 ఫొటోస్. ఓకే, ఈ 5 ఫొటోస్కి అప్లై చేయాలి మీరు. ఓకే, 11 సెకండ్ 8 మిల్లీ సెకండ్ ధర రెగ్యులర్గా 1 2 3 4 5. ఓకే, అప్లై చేసిన తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. మళ్ళీ సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకు 3వ ఫోటో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం. బీట్ మార్క్ అయితే మళ్ళీ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మనకు మిగిలిపోయిన ఫొటోస్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి మీరు చూసుకోండి, మీరు మిగిలిపోయిన నార్మల్ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో ఆ నార్మల్ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. మిగతా దానికి అప్లై చేసుకోండి. మిగతా ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని దానికి అప్లై చేసుకుంటే మీ ఎడిటింగ్ మినిమం కంప్లీట్ అవుతుంది. ఓకే, మిగతా ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని దానికి అప్లై చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనం స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకైతే ఒక టెంప్లెట్ వీడియో ఇచ్చాను, ఆ టెంప్లెట్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఈ టెంప్లెట్ అనేది. ఇది కూడా బటర్ఫ్లై ఎఫెక్టే ఉంటుంది, చాలా బాగుంటుంది. పైన షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.